ఇక డీటెయిల్స్ చూసినట్లయితే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పారన్నారు. గతంలో హామీలు నిలబెట్టుకోనందుకే బీఆర్ఎస్ ను ప్రజలు బొందుపెట్టారని దుయ్యబట్టారు. ఖాతాలో 2500 రూపాయలు జమ చేసినట్టు కాంగ్రెస్ ఆధారాలు చూపించాలి. ఆసరా పెన్షన్లు 4000 విద్యార్థులకు భరోసా కార్డు ఇచ్చినట్టు చూపితే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నిరూపించలేకపోతే మీరందరూ పోటీ నుంచి వైదొలుగుతారా అంటూ సవాల్ విసిరారు. నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా, లేదంటే 15 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి విరమించుకుంటుందా అని బండి సంజయ్ అన్నారు. ఇక 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పారన్నారు. గతంలో హామీలు నిలబెట్టుకోనందుకే బీఆర్ఎస్ ను ప్రజలు బొందుబెట్టారని దుయ్యబట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, అమూల్య, మొత్తానికైతే మేనిఫెస్టోకి సంబంధించి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైనది మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు అన్నటువంటి 100 రోజుల్లో మేనిఫెస్టోలో ఉన్నటువంటి గ్యారంటీలు అన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 100 రోజులు అయిపోయినా కూడా గ్యారంటీలు ఏవి అమలు చేయట్లేదు. దీనికి కారణం ఏంటి? ఎందుకు దీనివల్లే చేస్తున్నారు? ఇప్పటికే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అరాచకాలు చాలవా? వాళ్ళ గడ్డ దింపడానికి అదే కారణమైంది. ఇప్పుడు మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారు. కావాలంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాల వల్లనే ఇప్పటికి జరుగుతున్నటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇది లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమవుతారా? అసలు ఇప్పుడు మీరు గ్యారెంటీలు అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాల మీద ఎందుకు కాంగ్రెస్ నిలకడగా లేదు? గతంలో కూడా ఇలానే చెప్పింది, తప్పుడు వాగ్దానాలు చేసి బయటకు వచ్చింది. మా మేనిఫెస్టో అనేది మాకు భగవంతుడితో సమానం అని చెప్పేసి కాంగ్రెస్ ఎందుకు ఆ మేనిఫెస్టోని అమలు చేయలేకపోతుంది? ఎందుకు తప్పుడు వాగ్దానాలు చేస్తుంది? ఇవన్నీ తప్పుడు వాగ్దానాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బహిరంగంగా వచ్చి మాట్లాడతారా? ఈ విషయాలకు సంబంధించి చేస్తున్నటువంటి ఓవరాల్ గా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా. కాంగ్రెస్ నేతలు మీరు అనవసరంగా డ్రామాలు ఆడకండి. డే టు టైం వేదిక మీరు చెప్పేస్తే సరిపోతుంది. మీరు కనుక ఈ 6 గ్యారెంటీలు చేశామంటున్నారు కదా, మీరు చెప్పండి, నేను పోటీ నుంచి తప్పుకుంటా. ఇప్పుడు నేను ఎంపీగా కూడా పోటీ చేయను అని చెప్పారు. అంటే ఇప్పటికైతే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చని చెప్పి, ఎందుకంటే మేము దాదాపు మా గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తాం, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఇంకొకరు మిగిలిపోయినటువంటి గ్యారెంటీలు కూడా ఎలక్షన్స్ తర్వాత అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు 100 రోజుల్లో చేయకపోవడం, మొన్న హరీష్ రావు కూడా తన రాజీనామా ఇస్తానని చెప్పేసి అమరవేలు స్థూపం దగ్గరికి రావడం, ఇటు కేటీఆర్ కూడా ఫైర్ అవ్వడం, సంజయ్ కూడా మీరు నిజంగా 6 గ్యారెంటీలు అమలు చేసినట్లయితే నేను రాజీనామాకు సిద్ధమవుతామంటాం. సో మొత్తానికి ఈ గ్యారెంటీలు 100 రోజుల్లో గ్యారెంటీల విషయం అనేది హాట్ టాపిక్ గా ప్రస్తుతం అయితే రాజకీయ చర్చకు దారి తీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ స్వప్న.